మిత్రుడు ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డి గారికి, మన ప్రాంత నాయకుడు నరసింహారెడ్డి గారికి, బాబురెడ్డి గారికి, మైనారిటీ మిత్రులందరికీ, ఇక్కడ విచ్చేసిన మైనారిటీ మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనములు. తెలుగులో మాట్లాడకుండా ఉర్దూలో మాట్లాడకుండా తెలుగు ప్రేమ కొందరికి మీకు ఉర్దూ రాదు, నేను మాట్లాడే ఉర్దూ మీకు రాదు. ఉన్న సమస్యలు ఏమిటి? ఈ ఎలక్షన్లో మోడీ గారికి మూడోసారి మద్దతు తెలిపేయడానికి మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు మోడీ గారు. ఆ మూడోసారి ప్రధానమంత్రి అయ్యే దాంట్లో దగ్గర దగ్గర 370 సీట్లు బీజేపీ గెలిచాలనే ముఖ్య ఉద్దేశంతో వారు ఒక టార్గెట్ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ఒక కూటమి ఏర్పడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాం. ఆ కూటమి తరఫున నన్ను రాజంపేట్ పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నుకొని మీరు పోటీ చేయండి వారు ఆదేశాల మేరకు మీ ముందరకు వచ్చి మీరు నాకు సహాయం చేయాల్సిందిగా చేతులు జోడించారంట. నేను ముందర మీకంతా పరిచయమే. మీ నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డి గారు మామ ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు నేనే చేశాను. ఆయనకు అంత ఓపిక ఉండేది లేదు. ప్రభాకర్ రెడ్డి గారు నాకు చెప్పి నా నియోజకవర్గం ఏది కావాలి నువ్వు చేయాలి అంటే నేను పోయి చేసుకొని వచ్చేవాడిని. అటువంటి ఒక్క కార్యక్రమం హంద్రీ నీవాలో మన జిల్లాకి 1,40,000 ఎకరాలు వస్తే 1,40,000 ఎకరాల్లో అప్పుడున్న వాయిపాడు నియోజకవర్గానికి 76,000 ఎకరాలు సాగుంటే మీ అమ్మలపల్లి నియోజకవర్గానికి దగ్గర దగ్గర 46,000 ఎకరాలు అమరేణిలో వస్తే మీకు సాగునీరు వచ్చేదానికి పూర్తిగా ఆస్కారం మనం ఫెసిలిటేట్ చేశాం. ఇంతవరకు రాలేదు, అది పూర్తి చేయలేకపోయింది ఈ గవర్నమెంట్. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి ఏమీ చేయలేదు. 5 సంవత్సరాల నుంచి కేవలం కేంద్రం ఇచ్చిన డబ్బు తెచ్చి ఖర్చు పెడతా ఉంది తప్ప ఇప్పుడు మీకు వస్తున్న బియ్యం కూడా కేంద్రం నుంచి ఇస్తూ ఉండేది. కోవిడ్ వచ్చినప్పుడు దగ్గర దగ్గర ప్రపంచ దేశాలంతా కూడా భారతదేశంలో లక్షలాది మంది చనిపోతారు, థిక్ పాపులేషన్ ఉంది, ఎక్కువ జనాభా ఉంది అని అనుకున్నప్పుడు వ్యాక్సినేషన్ అది త్వరగా కనిపెట్టి మన భారతదేశ పౌరులకు 220 కోట్ల డోసెస్ మనకు భారత పౌరులకి ఉచితంగా వ్యాక్సినేషన్ వేసిన ఘనత మోడీ గారి ప్రభుత్వం. ఎక్కడే కానీ వీరు పేదవారు, వీరు దళితులు, వీరు ఈ కులం వారు, ఈ మతం వారు అని ఎక్కడ చూడలేదు. భారతదేశంలోనే కాదు 100 దేశాలకి కోవిడ్ వ్యాక్సినేషన్ మన దేశం పంపించడం జరిగింది. లక్షలాది మంది వేరే దేశాల్లో చనిపోతే అగ్ర దేశాలైన అమెరికాలో, చైనాలో, ఇటలీలో లక్షలాది మంది చనిపోతే మన భారతీయుల ప్రాణం మోడీ గారు వారు సేవ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి 5 కేజీలు ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. బీజేపీ అలయన్స్ పెట్టుకుంటానే మీ మసీదులకు కరపత్రాలు వచ్చాయి. ఏమని కరపత్రాలు వచ్చాయి? సిఏఏ అంటే ఏమిటి? సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్. సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే బాగినాలి కూర్చోమ్మా బాబు, ఇది ఓపికగా ఇంటే మీకు అర్థమవుతుంది. तुम्हारा सोचने का कैसा सोच रहे आप वो मालूम करने के लिए मैं बोल दूं. मैं सीए అంటే సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్. అది ఏ భారతీయులు కూడా భారతదేశంలో పుట్టిన హిందువు కానీ ముస్లిం కానీ ఎవరికి వర్తించదు. అది మనం 1947 పార్టీషన్ అయినప్పుడు పాకిస్తాన్ దేశం ఏర్పడినప్పుడు పాకిస్తాన్ దేశం ఇస్లామిక్ దేశం అయింది.
ఇస్లామిక్ దేశం అయిన సందర్భంలో పాకిస్తాన్లో ఉన్న హిందువులందరూ కూడా భారతదేశానికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ పాకిస్తాన్కి పోయే దానికి ఆస్కారం ఉంది. పోయే సందర్భంలో బార్డర్లో చాలా మత కలహాలు అయి లూటీ అయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మన బార్డర్లో అయింది, ఇండియా పాకిస్తాన్ బార్డర్. ఆ సందర్భంగా మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ పటేల్ గారు ఏమన్నారంటే, పాకిస్తాన్లో నివసిస్తున్న హిందువులు, క్రిస్టియన్స్, జైన్స్, సర్దార్జీసు వీళ్ళందరూ మీరు అక్కడే ఉండండి. ఇస్లామిక్ దేశమైనా కూడా మీకు ఎప్పుడైనా మీ జీవిత కాలంలో లేక మీ పిల్లల జీవిత కాలంలో ఇబ్బంది వచ్చిందంటే ఇక్కడ మీకు పౌరసత్వం ఇస్తాము భారతదేశంలో, మీరు ఎప్పుడైనా రావచ్చు భారతదేశానికి అని ఒక మాట ఇచ్చారు. ఆ మాట మేరకు భారతదేశంలో పాకిస్తాన్ ఏర్పడినప్పుడు 21% హిందువులు ఉన్నారు. భారతదేశంలో భారతదేశం ఏర్పడినప్పుడు, పాకిస్తాన్ ఏర్పడినప్పుడు 21% హిందువులు ఉన్నారు. ఈరోజు పాకిస్తాన్లో 1.7%, 1.7% మాత్రమే హిందువులు ఉన్నారు. వారు భారతదేశానికన్నా వచ్చేసారు, లేకనంటే విదేశానికన్నా పోయారు, లేకనంటే కన్వర్ట్ అయ్యారు. బంగ్లాదేశ్లో 30% హిందువులు ఉండేవారు. ఈరోజు 7% మాత్రమే హిందువులు ఉన్నారు. వీరు పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్ మన దేశం కాకుండా కూడా 8 లక్షల మంది హిందువులు, సిఖ్స్ ఉన్నారు. ఈరోజు 100 కుటుంబాలు మాత్రమే ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు, సిఖ్లు ఉన్నారు. ఈ 3 దేశాల నుంచి హిందువులు భారతదేశానికి రావాలంటే, క్రిస్టియన్స్ రావాలంటే, లేక జైన్స్ రావాలంటే, లేక బుద్ధిస్టులు రావాలంటే నేరుగా పౌరసత్వం వాళ్ళకి ఇస్తారు. ఒకవేళ పాకిస్తాన్లో ఉన్న ముస్లింలు భారతదేశం పౌరసత్వం కావాలంటే అప్లై చేసుకోవాలి. ఇది భారతదేశంలో నివసిస్తున్న ముస్లింకి ఎటువంటి సంబంధం లేదు. మీకు అర్థమైందా? समझ में आया आपको? एक गाली एक पुकार दिए सो हैदराबाद में बोलते चील उड़ी बोले तो 22 उड़ी बोलते. समझ में आया आपको? चील उड़ी बोले तो नहीं 22 उड़ी बोलते. वैसा काम नहीं. భారతదేశంలో నివసిస్తున్న ఏ ముస్లింకు సంబంధం లేదు సిఏఏ. మీకు క్లియర్ ఉందా? ఏమైనా డౌట్ ఉందా? ఎన్ఆర్సి అంటే ఏంటి? నేషనల్ రిజిస్టర్ సర్టిఫికేట్. ఆధార్ కార్డు ఉందా? అందరికి ఆధార్ కార్డు ఉంది కదా. ఇది కూడా ఏమంటే నేషనల్ రిజిస్టర్ సర్టిఫికేట్ ఎక్కడ ఇబ్బంది ఉందంటే 2 రాష్ట్రాల్లో ఇబ్బంది ఉంది, అస్సాంలో, బంగ్లాదేశ్లో. ఎందుకు ఇబ్బంది ఉంది? అక్కడ నివసిస్తున్న భారతీయుల కంటే బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, బర్మా నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువైపోయినారు. స్థానికంగా ఉండేవాళ్ళు ఉద్యోగాలు కానీ, కాలేజీలో అడ్మిషన్ కానీ, వ్యాపారం కానీ ఇదంతా వాళ్ళు తీసుకునేస్తున్నారు. వేరే దేశం నుంచి వచ్చి మన దేశంలో స్థిరపడిన వాళ్ళకి ఇవన్నీ పోతున్నాయి, అవకాశాలన్నీ పోతున్నాయి. అక్కడ నివసిస్తున్న వారు ఏదైతే అస్సాంలో నివసిస్తున్నారో ఆ ప్రజలంతా ఎడ్యుకేట్ చేశారు. మీరు మాకొచ్చే అవకాశాలన్నీ, ఉద్యోగాలన్నీ వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చి తీసుకోబోతున్నారు. ముస్లింలు, హిందువులు అందరూ ఉన్నారు దాంట్లో, ఉత్త ముస్లింలే కాదు. మీరు ఒక కట్అవుట్ డేట్ పెట్టండి, 1 సంవత్సరం తర్వాత వచ్చిన వాళ్ళని మీరు ఒక ప్రియారిటీ బట్టి ఇవ్వండి. దాని ముందర ఇస్తే పర్వాలేదు, మా ఉద్యోగాలు, మా సీట్స్, మా వ్యాపారం మాకు కావాలి అని అస్సాంలో కోరిక మేరకు ఈ ఎన్ఆర్సీ అనేది తీసుకోవచ్చు. ఇది కూడా మన దేశంలో ఉన్న 2 రాష్ట్రాల్లో ఇబ్బంది. ఎందుకంటే బార్డర్ రాష్ట్రంలో అస్సాంలో అది మొదలుపెట్టారు ఎన్ఆర్సీ. మన బెంగాల్లో ఉంది, వెస్ట్ బెంగాల్, ఆడ మొదలుపెట్టలేదు. మన మమతా ఆమె మొదలుపెట్టలేదు. ఇది సమస్య. ఎన్ఆర్సీ మనకు కూడా ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి సంబంధం మన బి కొండకోటలోనో, మదనపల్లిలోనో, లేకపోతే పీలేరులోనో, కలిగిరిలో ఉండే ఏ ముస్లింకి ఇది సంబంధం లేదు. ఎన్ఆర్సీ లేదు, సిఏఏ లేదు. ఈ 2 పార్లమెంట్లో పాస్ అయ్యాయి.
ఇది ఆధార్ కార్డు లాంటిదే. ఇది ఏది ఇబ్బంది రాదు. ఎవరో మీకు ఎందుకు ఇవన్నీ మీ మసీదుల్లో వస్తున్నాయి? ఈ కరపత్రాలు ఎలక్షన్ డిక్లేర్ అయినాక బీజేపీలో వచ్చారు, అలయన్స్ పెట్టినాక ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే వీళ్ళు ఈ నియోజకవర్గానికి ఏమీ చేయలేదు. వాళ్ళకు ఓట్లు రావు. కనీసం ఇట్లా విభజన తీసుకొని వస్తే మాకు ఓట్లు పడతాయని ఆశిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఈ విధంగా చేస్తున్నారు. రైల్వే లైన్ నేను ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శాంక్షన్ చేశాం. కడప నుంచి బెంగళూరుకు పోయేదాన్ని. రాజశేఖర రెడ్డి గారు ప్రపోజ్ చేశారు. నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 3000 కోట్లతో శాంక్షన్ చేశాం. 350 కిలోమీటర్లు అయితే కడప నుంచి మదనపల్లి పైన, రాయచోటి పైన, మదనపల్లి పైన బెంగళూరుకు పోయేదాన్ని. ఇప్పుడు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? అది 190 కోట్లు నేను డబ్బు కూడా ఇచ్చాను కేంద్ర ప్రభుత్వాన్ని. సగం మనం పెట్టుకోవాలి, 3000 కోట్లు అవుతుంది, సగం వాళ్ళు పెట్టుకోవాలి. 190 కోట్ల డబ్బు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ లైన్ మార్చేశాడు. లైన్ మార్చేసి కడప నుంచి పులివెందుల పైన నేరుగా బెంగళూరు పోయే మొదలు బెంగళూరు పోయేట్టుగా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నాడు? ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ ఉందంటే ఆడ ఆ సిమెంట్ పోయేదానికి ఆ పక్క లైన్ చేసేసాడు. ఇది న్యాయమా, ధర్మమా? మన ఎంపీ ఏం చేస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి ఎంపీ మేము శాంక్షన్ చేసిన రైల్వే లైన్ కూడా తీసుకొని వెళ్ళిపోతుంటే ఈయన మిథున్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఇటువంటి సమస్యలన్నీ వస్తాయని భూ కబ్జాలు మీకు అందరికీ తెలుసు కదా. భూ కబ్జాలు ఏ విధంగా చేశారు ఇక మీకు అందరికీ తెలుసు కదా. శాండ్ మాఫియా, ఇసుక ఆడిపోతుంది, బెంగళూరు పోతుంది మన ఇసుక. మనకేమో చాలా డబ్బు పెట్టి కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలండి. మైన్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇదంతా కూడా ఒక రాజకీయాన్ని ఒక దందా చేసేసినారు, వ్యాపారం చేసేసినారు. ఈ వైసీపీ వచ్చిన తర్వాత రాజకీయాన్నే ఒక ఇల్లీగల్ దందా చేసేసి దానితో డబ్బు సంపాదనే ఒక ముఖ్య ధ్యేయంగా పెట్టుకున్నారు. అందుకని ఓట్లు పడవనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. వీరు చెప్తున్నారు మోడీ గారు మైనారిటీస్ వ్యతిరేకం. మోడీ గారు మైనారిటీస్ వ్యతిరేకమైతే 6 ఇస్లామిక్ దేశాలు, 6 దేశాలు ఇస్లామిక్ దేశాలు, ఈజిప్ట్ దేశం, ఆఫ్ఘనిస్తాన్ దేశం, పాలస్తీనియా, బెర్లిన్, తర్వాత యుఏఈ, సౌదీ అరేబియా, 5 ఇస్లామిక్ దేశాలు అతి ఉన్నతమైన పురస్కారం వాళ్ళ దేశంలో మనకి ఎట్లా భారత రత్న ఉందో వాళ్ళ దేశంలో ఉన్న అతి ఉన్నతమైన పురస్కారం మోడీ గారికి ఇచ్చారు. మైనారిటీస్ వ్యతిరేకంగా మోడీ అయితే ఇటువంటి ఇస్లామిక్ దేశాలు అతి ఉన్నతమైన పురస్కారం ఇస్తారా? ఒక్కసారి సోదరి మనందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. యుఏఈలో అయితే మన దుబాయ్లో మందిర్ కట్టేదానికి నాకు స్థలం ఇవ్వండి అని ఆ హిందువులు అడిగితే మన మోడీ గారు అడిగితే 27 ఎకరాలు ఇచ్చినారు. 27 ఎకరాలు ఒక మందిర్ కట్టేదానికి దుబాయ్లో ఇచ్చారు. ఇస్లామిక్ దేశంలో వాళ్ళు ఇచ్చారు. దాంట్లో 500-600 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన గుడి కట్టడం జరిగింది. ఆడ మైనారిటీస్ వ్యతిరేకమైతే ఇస్లామిక్ దేశాలు ఈ విధంగా మోడీ గారిని ఆదరిస్తారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇంకొకటి 500 సంవత్సరాలు బాబ్రీ మసీద్, అయోధ్య టెంపుల్ సమస్య ఉంది. సుప్రీంకోర్టు దగ్గరగా ఒక తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది? 2 ఎకరాల 77 సెంట్లు ఏదైతే బాబ్రీ మసీదు అయోధ్య టెంపుల్ అని ఇద్దరు కోరుతున్నారో ఇది అయోధ్య టెంపుల్కి ఇచ్చేయడం జరుగుతుంది. మసీదు కావాల్సింది 5 ఎకరాల అయోధ్యలోనే సపరేట్గా ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. ఎక్కడైనా కూడా భారతదేశ న్యాయ చరిత్రలో ఒక ల్యాండ్ సూట్ అంటే ఇద్దరు భూమి కోసం పోరాటం చేసినప్పుడు ఒకరికి వస్తుంది, ఒకరికి వస్తే ఒకరికి పోతుంది. కానీ ఇక్కడ
ఉన్నతమైన సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే మత సామరస్యం కోసం, దేశం అందరినీ సాటిస్ఫై చేసేదానికోసం 2 ఎకరాల 77 సెంట్లు హిందువులకి ఇది అయోధ్య టెంపుల్ కట్టుకోండి, మసీదుకు 5 ఎకరాల స్థలం అయోధ్యలో ఇచ్చింది. ఆ 5 ఎకరాల్లో ఇంటర్నెట్ చూస్తారు కదా, మీరంతా ఇంటర్నెట్ చూసేవాళ్ళే కదా. 5 ఎకరాల్లో మీరు ఒక గూగుల్ కొట్టండి, ఒక బ్రహ్మాండమైన మసీద్కి ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చారు. 40,000 చదరపు అడుగులతో ఒక బ్రహ్మాండమైన మసీదు అయోధ్యలో నిర్మించడం జరుగుతూ ఉంది. మొన్ననే రామ మందిరాన్ని పూర్తి చేశారు. ఇస్లామిక్ స్టడీస్ వారికి మసీద్ కట్టేదానికి కూడా ఇస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ కూడా? భారతదేశాన్ని మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఆర్థికంగా 10వ ర్యాంక్లో ఉన్నాం, 10వ ఆర్థిక బలంగా ఉన్నాం ప్రపంచంలో. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత 5వ స్థానానికి వచ్చాం. మోడీ గారు ఏం కోరుతున్నారు? వచ్చే 5 ఏళ్లలో నేను భారతదేశాన్ని 3వ స్థానానికి తీసుకోబోతాను, ఆర్థికంగా 3వ బలమైన ఆర్థిక శక్తిగా చేస్తానంటున్నారు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. సబ్కే సాత్ సబ్కే వికాస్ అన్నప్పుడు మైనారిటీస్ వదిలేసి ఒక ప్రభుత్వం ఏ విధంగా ముందరికి పోతుంది? 14%, 15% మైనారిటీస్ ఉంటే మైనారిటీస్ని పేదరికంలో వదిలేసి దేశం ముందరికి పోగలుగుతుందా? అందరూ కలిసికట్టుగా అయితేనే మన దేశం ముందరికి పోగలుగుతుంది. అందుకనే ఈ 10 సంవత్సరాల్లో 25 కోట్ల మందిని దారిద్ర రేఖ కంటే పైకి తీసుకొని వచ్చారు మోడీ ప్రభుత్వం. ఇది ఇండ్లే కాదు, మరుగుదొడ్లే కాదు, అన్నీ కూడా బ్యాంకు కనెక్షన్లే కాదు, బ్యాంకు అకౌంట్సే కాదు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున 50 కోట్ల బ్యాంక్ ఖాతాలు తెరచడం జరిగింది. ఇవన్నీ కూడా పేదవారికి మేలు చేసే దగ్గర 5 కోట్ల ఇల్లు ఇచ్చారు, 11 కోట్ల మరుగుదొడ్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా మోడీ గారి ప్రభుత్వం పేదల కోసం చేస్తూ ఉంది. ఎటువంటి అపోహ పెట్టుకోకండి దయచేసి. ఇది కేవలం వారి 10 సంవత్సరాల నుంచి ఏమీ చేయలేదు కాబట్టి దాని నుంచి దృష్టి మళ్లించేదాన్ని మీలో ఒక భయం, ఆందోళన ప్రయత్నం చేస్తున్నారు. అటువంటిది ఏమీ లేదు. నేను 3.5 సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఎవరికైనా ఇబ్బంది ఉందా? నేను మంచి మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎవరికైనా ఇబ్బంది ఉందా? మళ్ళా ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. ఈ 10 సంవత్సరాల నుంచి మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నారు, మీకేమైనా ఇబ్బంది ఉందా? కొంచెం తక్కువ పైగా ఇంకా ఎక్కువ మేలు చేసేదానికి యూపీలో అయితే 70-75% మైనారిటీస్ ఉంటే సీట్లు కూడా బీజేపీ చేసింది. ఎట్లా గెలుస్తుంది? మైనారిటీస్ వ్యతిరేకమైతే ఎట్లా గెలిచగలుగుతుంది? మైనారిటీస్కు బీజేపీ అందరితో పాటు కేవలం ఈ దేశంలో ఉండేది 2 రకాల మనుషులే. ఒకటి ధనికులు, ఒకటి పేదవాళ్ళు. ధనికుల్ని పేదవారికి సాయం చేయాలి, ధనికుల నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, పేదవారికి సాయం చేయాలి, అందరూ ఒకటే అనే ఉద్దేశంలో ముందరకు పోతున్నారు. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ట్రిపుల్ తలాక్, ఇవన్నీ కూడా మైనారిటీస్కి ఉపయోగకరంగా, మహిళలకు ఉపయోగకరంగా చేయడం జరిగింది. సో ఎటువంటి అపోహ పెట్టుకోవద్దండి మైనారిటీ సోదరులందరూ కూడా. నేను ఉన్నప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ మైనారిటీస్కి 126 కోట్లు ఉంది. నేను ముఖ్యమంత్రి అయిన ఒకటే సంవత్సరంలో నేను 1,116 కోట్లు చేశాను. 1,000 కోట్లు పెంచాను నేను మైనారిటీ బడ్జెట్. మీకు తెలుసు, చాలా మసీదులకు నేను డబ్బిచ్చాను, కబ్రస్థాన్లు డబ్బిచ్చాను, మన దీనికి కడప దర్గాకు వారికి దగ్గర 4 కోట్ల 5 కోట్లు డబ్బిచ్చాను. సో మసీదులకు, కబ్రస్థాన్లకు, వీళ్ళన్నిటికీ కూడా డబ్బులు చాలా ఇచ్చాము. సో ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా మైనారిటీస్ వ్యతిరేకం కాదు. మేము అందరినీ కలిసికట్టుగా తీసుకోబోతాం. సబ్కే సాత్ సబ్కే వికాస్ మా నినాదం ఇది. నేను ప్రత్యేకంగా వీళ్ళు
మైనారిటీస్కు కొన్ని డౌట్స్ ఉన్నాయంటే నేనే వచ్చి చెప్తాను, వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని నేను చెప్పి నేనే కోరాను. మైనారిటీస్తో కలుస్తానని తమ్మలపల్లి నియోజకవర్గంలో ఖచ్చితంగా నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. నా నియోజకవర్గానికంటే ఎక్కువ మెజారిటీ ఓట్లు ఈ నియోజకవర్గంలో వస్తుంది. వీళ్ళ కంటే ఎక్కువ మెజారిటీ నాకు వస్తుంది. ఇక్కడ పనిచేసేదానికి ఆస్కారం కూడా ఉంది. నా కాన్స్టిట్యూన్సీ మీరు అంతా చూసింటారు ఏ విధంగా చేశారు. అక్కడే కాదు, మీ కాన్స్టిట్యూన్సీ కూడా చేశారు చాలా. అన్ని మండలాలకి మోడల్ స్కూల్ ఇచ్చాం, 3 కోట్లు పెట్టి ప్రతి మండలంలో ఒక మోడల్ స్కూల్ ఇచ్చాం. అదేవిధంగా ఇరిగేషన్ ట్యాంక్స్కి ఇచ్చాం, అందరినీ వారికి ఇవ్వడం జరిగింది, రోడ్స్కి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అభివృద్ధిలో కార్యక్రమం. అభివృద్ధి ఎట్లుంటుందంటే మనం పొద్దున్నే టిఫిన్ తింటాం, మధ్యాహ్నం ఆడలేదు, మళ్ళా మధ్యాహ్నం తింటే రాత్రి ఆడలేదు. అదే అభివృద్ధి కూడా అంతే. ఒక పని అయిపోయిన తర్వాత ఇంకో పని మనకు కోరిక కలుగుతుంది. మనకు ఎప్పుడు కూడా ఈ అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ పని అయిపోతానే అభివృద్ధి అయిపోయింది అనేది ఎప్పుడు ఉండదు. సింగిల్ రోడ్ ఉంది, డబుల్ రోడ్ వేస్తారు, డబుల్ రోడ్ ఉంది 4 లేన్లు అంటారు, 4 లేన్లు అనేది 6 లేన్లు అంటారు. అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఖచ్చితంగా మీ నియోజకవర్గానికి నేను ఆల్రెడీ చెప్పాను కూడా, ముందర కూడా పర్మనెంట్గా నేను ఒక ఆఫీస్ కూడా మీ నియోజకవర్గంలో భూమికొని ఒక ఆఫీస్ కూడా కట్టడం జరుగుతుంది. అనుకూలమైన స్థలంలో పర్మనెంట్గా ఒక ఆఫీస్ కూడా పెడతామని చెప్పాను. ఇప్పటికే తమిళపల్లిలో పూర్తిగా అభివృద్ధి చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తానని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మైనారిటీ సోదరులందరికీ కూడా